బిగ్ సెవెన్ లో మనం నెక్స్ట్ చూడబోయే టాపిక్ కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. భారతదేశ పరిపాలన వ్యవస్థలో కలెక్టర్ పదవి అత్యంత కీలకమైనది. ఓ జిల్లాకు పరిపాలన అధిపతిగా కలెక్టర్కు విస్తృతమైన విధులు బాధ్యతలు ఉంటాయి. కలెక్టర్ అంటే పరిపాలన అధికారి మాత్రమే కాదు, ప్రజల సంక్షేమాన్ని నడిపించే సారథిగా, అభివృద్ధికి వారధిగా పనిచేయాల్సి ఉంటుంది. మరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పనితీరు ఎలా ఉంది? జిల్లాపై ఆమె చూపించిన మార్క్ ఏంటి? ఐఏఎస్ పి ప్రశాంతి తూర్పు గోదావరి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పాలనలో అన్ని శాఖలను మమేకం చేస్తూ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. కలెక్టర్గా పనితీరు ఎలా ఉంది? కలెక్టర్ ప్రశాంతి ప్రభుత్వ సేవల్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తనిఖీలు సహా విద్యా బోధన ఎలా ఉందనే దానిపై తరచుగా ఆరా తీస్తుంటారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై కలెక్టర్ పెట్టిన శ్రద్ధపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ముందు చూపుతో కలెక్టర్ ప్రశాంతి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయటం, వారిని పునరావాస ప్రాంతాలకు తరలించడం చేపడుతున్నారు. వరదల సమయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఓ వార్ రూమ్ ని ఏర్పాటు చేశారు. వరదల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిల్లా అధికార యంత్రాంగంలో ఎలాంటి తప్పులు జరిగినా వెంటనే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. తప్పు చేసినట్లు తేలితే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కలెక్టర్ ప్రశాంతి ప్రతి సమస్య పరిష్కరించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటారని చెప్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇష్యూపై వెంటనే స్పందించి బలభద్రపురంలోని గ్రామస్తులకు క్యాన్సర్ టెస్టులు నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకే అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ఐఏఎస్ ప్రశాంతి కలెక్టర్గా తన మార్క్ కనిపించేలా ఎలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టనట్లు తెలుస్తోంది. ఆమె జిల్లా పాలనా వ్యవహారాల్లోనే బిజీగా గడుపుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ ఎక్కువగా ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తుంటారనే చర్చ జరుగుతోంది. ఇంటింటికి పెన్షన్ అందించే విషయంలో లబ్ధిదారుల దగ్గర నుంచి ఎవరైనా లంచం అడుగుతున్నారా? అంతా సజావుగానే సాగుతుందా? ఇతర సమస్యలేవైనా ఉన్నాయా అని కలెక్టర్ అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో వచ్చే అర్జీదారుల వినతుల్ని ప్రశాంతంగా వింటారు. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అందించే వసతులపైన నేరుగా తనిఖీలు చేస్తుంటారు. ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండేందుకు ఆసక్తి చూపుతారనే పేరుంది. ఇసుక రేట్ల విషయంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అనేక ర్యాంపుల్ని తనిఖీ చేసి అధిక వసూళ్లకు పాల్పడిన ర్యాంపులపై చర్యలు తీసుకున్నారు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైల్ క్లియరెన్స్ విషయంలో కలెక్టర్ ప్రశాంతి చాలా పక్కాగా ఉంటారనే చర్చ జరుగుతోంది. ఫైల్స్ పెండింగ్ లో పెట్టకుండా వెంటనే క్లియర్ చేస్తుంటారని చెప్తున్నారు. వాటిలో ఏవైనా లోపాలున్నా వెంటనే సరిదిద్ది క్లియర్ చేస్తారు. ఏదైనా ఫైల్ క్లియర్ కాలేదని తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతారు. అయితే లొసుగులు ఉన్న ఫైళ్లకు మాత్రం అంత త్వరగా క్లియరెన్స్ ఇవ్వరనే చర్చ ఉంది. అలాంటి వాటిని పెండింగ్ లో పెట్టి అన్ని తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇసుక ర్యాంపుల్లో అధిక వసూళ్లపై కలెక్టర్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కలెక్టర్ మాటని పెడచెవిన పెడుతున్నారు. ఇప్పటికీ అక్రమ వసూళ్ల దందా ఆగలేదనే వాదనలున్నాయి. ఇసుక ర్యాంపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి రాజకీయంగా అండదండలు ఉండడంతోనే కలెక్టర్ ఏమీ చేయలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 1/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైల్ క్లియరెన్స్ 4/5.